మెగా స్కెచ్ వేశారు, పగడ్బందీగా రెక్కి నిర్వహించారు, కాపు కాసి కార్తో గుద్ది చంపేశారు. మాసబ్ ట్యాంక్ అడ్వకేట్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ భూముల రక్షణకు కృషి చేయడమే ఈ హత్యకు కారణమని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ దారుణ హత్య కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. పక్కాగా రెక్కీ చేసి మరీ లాయర్ ను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. హిట్ అండ్ రన్ కు ముందే అదే ఏరియాలో 6 అనుమానితులు మకాం వేసినట్టుగా తేల్చారు పోలీసులు. అయితే ఈ 6 కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ హత్య కేసులో అసదుద్దీన్ బియ్యంకుడి తమ్ముడే హత్య చేయించాడని ఆరోపణలు వస్తున్నాయి. లాయర్ కుటుంబ సభ్యులు సైతం అసద్ బంధువుల పేర్లు వినిపిస్తున్నారు. మొయిజుద్దీన్ హత్యపై ఆయన కుమారుడు ఫర్హాన్ కీలక విషయాలు వెల్లడించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తుండటంతోనే ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపించారు. మల్లేపల్లిలోని అన్వర్ ఉలూమ్ కాలేజ్, మలక్పేట్ ముంతాజ్ యాదుద్దౌలా కాలేజ్, నవాబ్ షాలంఖానా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాపర్టీలు వక్ఫ్ ఆస్తులన్నారు. ముజాహిద్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్ కలిసి వక్ఫ్ భూములు ఆక్రమించారని, వాటిని కాపాడేందుకు తన తండ్రి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 5 సార్లు మొయిజుద్దీన్ పై అటాక్ జరిగిందని, అప్పుడు తప్పించుకున్నా నిన్న జరిగిన హిట్ అండ్ రన్ తో హత్య చేశారన్నారు. కొన్నేళ్లుగా ప్రతిరోజు బెదిరింపులు వచ్చావని తెలిపారు. కోట్ల రూపాయలు ఇస్తామని హైదరాబాద్ ను విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరించేవారన్నారు. హిమాయత్ నగర్ లోని తన ఆఫీస్ కు కూడా వచ్చి బెదిరించారన్నారు ఫర్హాన్. In issue in respect of two prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. Anwarul Ulum Waqf, Mumtaz Yaruddollah Waqf of Malakpet, Anwarul Ulum Waqf at Mallepalli, and Aiza, Madrasa Aiza, which college he constructed on the name of his grandfather, Nawab Shah Alam Khan Engineering College. These 3 are Waqf institutions. He grabbed all these 3, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. So my father was fighting against them. This is the 6th attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attack had happened. Prime accused and responsible will be Mujahid Alam Khan, and his father Mehboob Alam Khan. Father and son will be responsible if anything happens to me. ఎంఐఎం అధినేత అసదుద్దీన్, కాంగ్రెస్ నేత, తెలంగాణ మైనారిటీ గురుకుల చైర్మన్ ఫహీం ఖురేషి లాయర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య వెనుక ఎవరున్నా వదలద్దన్నారు అసదుద్దీన్ ఓవైసీ. వక్ఫ్ భూముల కోసం జీవితాంతం పోరాడారని, హత్య వెనుక కుట్ర ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హత్యకు పాల్పడిన నిందితులను, సూత్రధారులను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారణ జరపాలి. మొయిజుద్దీన్ ఫ్యామిలీకి భద్రత కల్పించాలన్నారు అసద్. सच है कि ख्वाजा मोइजुद्दीन साहब को पिछले 3, 4, 5 साल से बराबर धमकियां दी जा रही थी, क्योंकि वो वक्फ की जायदादों की हिफाजत का काम कर रहे थे. तो हमारा मुतालबा चीफ मिनिस्टर रेवंत रेड्डी से, उनकी हुकूमत से एक ही है कि वो ना सिर्फ जिन्होंने ये कत्ल किया उनकी फ़ौरन गिरफ्तारी अमल लाई जाए, बल्कि इसके पीछे जो असल सरगरा हैं, जो असल BNSS में जो ऑर्गेनाइज क्राइम का भी सेक्शन है, उसको इस्तेमाल करना चाहिए और इसकी तह तक पहुंचकर, और अगर हो सके तो गवर्नमेंट एक स्पेशल कोर्ट के जरिए चीफ जस्टिस को लिखकर स्पेशल कोर्ट, हमारी पार्टी जाकर हम DGP साहब से भी और कमिश्नर पुलिस से मिलेंगे और उनसे भी हम ये डिमांड करेंगे जो बात आपके सामने रखें. గతంలోని కేసులకు సంబంధించిన ప్రత్యర్థులే మొయిజుద్దీన్ హత్యకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు సహచర లాయర్లు. డెలిబరేట్ యాక్ట్ అది, డెలిబరేట్ మర్డర్ అది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా కేసులలో అతను బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మర్డర్ చేయడం జరిగింది. అడ్వకేట్స్ ఫ్రీగా తన వృత్తిలో పనిచేసే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ ఫ్రీడమ్ పోయింది. జడ్జెస్, అడ్వకేట్స్ అందరూ ఈ థ్రెట్లో, అప్రహెన్షన్లో అంటే ఎవరు పనిచేయరు. ఈ విధంగా తీర్పులు ఇచ్చేటప్పుడు కూడా రేపు జడ్జెస్ కూడా ఒక విధమైన అప్రహెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటి గుండాలు, ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి దేశద్రోహులు, జనాలను చంపేటోళ్ళు, ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మొత్తంగా హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో అడ్వకేట్ హత్య సంచలనంగా మారింది. నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి హత్య జరిగిందని, సీసీ ఫుటేజ్ తో పాటు హత్య కేసు దర్యాప్తునకు 4-5 బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు పోలీసులు.